ఆర్ట్స్ కాలేజ్ మెట్ల దగ్గర అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడల్ వంచి ఆర్ట్స్ కాలేజ్ మెట్ల కాడికి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఘనత ఈ ఓయూ విద్యార్థులది. ఈ విద్యార్థులు తెలంగాణ ఆ రోజు కేసీఆర్ గారు కూడా నేను ఈ దీక్ష చేయలేను, నేను నిమ్మరసం తాగుతామంటే అందరూ ఓయిజాకు అందరం కలిసి కేసీఆర్ నువ్వు జ్యూస్ కాదు తాగేది తెలంగాణ ప్రజల రక్తం తాగాలని కేసీఆర్కే గట్టిగా చెప్పిన విద్యార్థులు ఓయిజేసి ఈ విద్యార్థులను మరి కేసీఆర్ గారు నేనే చేసినా నేనే తెచ్చినని ఈ విద్యార్థులను మర్చిపోయి ఉద్యమకారులను మర్చిపోయి ఒక గత 10 ఏళ్ళుగా మమ్మల్ని ఒక అడుగున పట్టించే దాఖలాలు ఉన్నాయి. ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తానంటూ మరి ప్రకటన చేసింది, కమిటీ వేసింది. కమిటీలో కూడా మా విద్యార్థులను పెట్టకపోవడం చాలా బాధాకర విషయం. ఎవరిని ఒకరిని ఒక సీనియర్ లీడర్లని అవగాహన ఉన్న లీడర్ని ఎవరెవరు చేసిర్రని ఆ విద్యార్థులను ఒకరిని మాత్రం పెట్టుంటే దానికి మాకు ఇంకా ఒక మంచిగా ఉండేది. ఇదే కాకుండా రేపు ఇది రోజులు తరబడి ఏండ్లేళ్ళు గడపకుండా రేపు డిసెంబర్ 9వ తారీఖు వరకు ఈ విషయాన్ని ప్రకటించకపోతే రేపు టీఆర్ఎస్ గవర్నమెంట్ దీన్ని ఎజెండాగా పెట్టుకొని 250 కాదు 300 ఇస్తానని వాళ్ళు ముందు క్యాచ్ చేసుకుంటారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మా కష్టం తెలుసు, మేము ఏం చేసినామో తెలుసు కాబట్టి మీరు దయచేసి ఈ 250 గజాలు దర్వెళ్ళని అన్నట్టు ఎమ్మెల్యే గారికి ఏదైతే పింఛన్ ఉంటుందో అదే పింఛన్ ఇంకేమన్నా ఉంటే కలిపి మా వాళ్ళందరూ గుర్తించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో 10 యూనివర్సిటీల విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. 10 యూనివర్సిటీల విద్యార్థుల ఏకాభిప్రాయంగా కేకే కమిటీకి ఒక ఉమ్మడి ఎజెండాను మేము ముందు పెడతా ఉన్నాం. ఇందాక మా దరువు ఎల్లన్న మాట్లాడినట్టు మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్గా అవి పరిగణలోకి తీసుకోండి. అన్ని యూనివర్సిటీ విద్యార్థి నాయకత్వం యొక్క డిమాండ్స్ ఇవే కాబట్టి వీటిని పరిగణలోకి తీసుకోండి. ముఖ్యంగా మీరు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇప్పటికీ నిజాయితీగా ఉద్యమంలో ఉండి ఎవరైతే నిరుద్యోగులుగా మిగిలారో వివిధ ప్రభుత్వాలలో కావచ్చు పార్టీలలో కావచ్చు మరి పదవులు అనుభవించినటువంటి వాళ్ళు కానీ ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళ కంటే కూడా నష్టపోయిన వాళ్ళను పరిగణలోకి తీసుకొని ముందు ప్రయారిటీలో పెట్టాలి. ఆ తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉద్యమకారునికి న్యాయం చేసే విధంగా కేకే కమిటీ చర్యలు తీసుకుంటుందని అభిప్రాయపడుతూ ఈ కేకే కమిటీకి మరొకసారి ఈ అన్ని యూనివర్సిటీ విద్యార్థి నాయకులతో కోఆర్డినేషన్ కమిటీ ఒకటి పెట్టుకొని మళ్ళీ కలిసి రిప్రజెంట్ చేస్తాము. మరో విషయము విద్యార్థి మిత్రులకు తెలియజేసేది ఏంటంటే మీ యొక్క డాటాని నా పేరు కంచర్ల బద్రి, నా నంబరు 7995824555. దీనికి మీ ఉద్యమ చరిత్రని ఒక 2 పేజీలలో పంపిస్తే ఉస్మానియా ఉద్యమ కెరటాలు అనేటువంటి పుస్తకాన్ని తీసుకొస్తున్నాము. అది నెక్స్ట్ మంత్ ఆఖరులోగా మేము ఆ పుస్తక ఆవిష్కరణ చేస్తాము. కాబట్టి మీ యొక్క డాటా పంపాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. తెల్లోడు పోయి నల్లోడు వచ్చిన ఇవాళ ఒక నాయకుడు పోయి ఇంకో నాయకుడు వచ్చిన తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులకు జరగాల్సినటువంటి లాభం ఏదైతే ఉన్నదో ఇప్పటికీ జరగలేదు. తెలంగాణ విద్యార్థులు లేకుంటే, తెలంగాణ ఉద్యమమే లేకుంటే, తెలంగాణ పోరాటమే లేకుంటే ఇవాళ మీరు ఎమ్మెల్యేలు అయ్యేవాళ్ళ, ఇవాళ ఎంపీలు అయ్యేవాళ్ళ, ఇవాళ మంత్రులు అయ్యేవాళ్ళ, ముఖ్యమంత్రులు అయ్యేవాళ్ళ ఒక్కసారి ఆలోచించమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వం ఇవ్వలేదు కనుక ఇవాళ ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారంటీల్లో 6వ గ్యారంటీ అయినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మీరు ఇచ్చిన హామీలని నెరవేర్చాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవేళ కనుక మీరు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చకపోతే రాబోయే తరుణంలో తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల యొక్క పోరాటంలో మళ్ళీ మీరు సమిధులు కావాల్సినటువంటి సందర్భం వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులకు సరైనటువంటి గుర్తింపుని ఇవ్వాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మొదటి మడికి నీళ్లు ఇవ్వడం కాదు చివరి మడి వరకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా ఉద్యమకారులను గుర్తించాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మిత్రులందరికీ పేరు పేరున ఉద్యమం తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా 250 గజాల స్థలాన్ని ఇస్తానని, అంతేకాకుండా ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా ఉద్యమాలు నడిచినాయి. ఖచ్చితంగా మనకు మేనిఫెస్టోలో పెట్టినట్టు 6 గ్యారెంటీలలో
250 గజాల స్థలంతో పాటు ఒక ప్రత్యేకమైనటువంటి రిక్రూట్మెంట్ చేస్తే ఇవాళ తెలంగాణ నిరుద్యోగులు ఇవాళ వాళ్ళకి న్యాయం జరిగిన తీరుగా ఉంటుంది. ఎట్టి చేసిన కష్ట జీవుల బతుకులు మారాలి, కోటి జనానికి కూడు పెట్టేటి బాధలు తీరాలి, బాధలు తీరే బాటల్లోనూ పోరాటమే చెయ్యాలి అన్నట్లుగా 250 గజాల స్థలాన్ని ఏదైతే ఇస్తానని చెప్పిండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే మళ్ళీ తిరిగి ఇస్తే 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉంటారు, లేకపోతే ఖచ్చితంగా మళ్ళా ఉద్యమాలు చేపట్టి మళ్ళీ పత్రం మంచుకు తీసుకుపోయే దిశగా ఉస్మానియా ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమకారులు ఖచ్చితంగా ఈ పోరాటం ఆపరు. ఖచ్చితంగా మీరు 250 గజాల స్థలాన్ని ఇచ్చి తీరవలసిందే. జై తెలంగాణ. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర కేంద్రంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి ఓయూలో ఎంతో చరిత్ర గల ఈ ఓయూలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం చాలా సంతోషం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దీక్ష చేసినప్పుడు ఇక్కడి ఉన్న జనం కేసీఆర్ దీక్ష విరమించిరని తెలియగానే కేసీఆర్ యొక్క పాడబట్టి మరి కేసీఆర్ యొక్క విద్యార్థుల రక్తం దాగుతున్నాడు, విద్యార్థుల రక్తం దాగడం ద్వారా ఏం సాధిస్తావు, తెలంగాణ ఉద్యమాన్ని జరిపియాలంటే ఈ ఓయూనే కేంద్రం అనే ఉద్దేశంతో ఒక జేఏసీని ఏర్పాటు చేసి జేఏసీ కీలక భూమిక పోషించి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన విషయం మీ అందరికీ తెలుసు. అందుకనే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కేకే కమిటీలో కేకే గారు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన వ్యక్తి. ఆయన ఆధ్వర్యంలో కమిటీ వేయడం అంటే మరియు అందరికీ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో కమిటీ వేయడం జరిగింది. అందులో చాలామంది ముఖ్యులు ఉన్నారు. జేఏసీ నడిపించినటువంటి జేఏసీ చైర్మన్ అయిన ప్రొఫెసర్ కోదండరామ్ కూడా ఈ కమిటీలో కీలక పాత్ర పోషించాలంటే మరియు అందుకనే ఈ కమిటీ పని చేయకపోతే మరియు మీరు కూడా ఈ తెలంగాణ ఉద్యమం పేరు మీద ఏర్పాటు చేసిన కమిటీ మరొకసారి పని చేయకపోతే ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంటుంది, పాడగట్టే పరిస్థితి వస్తుంది. అందుకనే విద్యార్థి లోకానికి మరియు మీరు ఆ ఇచ్చిన హామీని నెరవేర్చాలి. ఆ నెరవేర్చినట్టయితేనే మరియు ఉద్యమం ముందుకెళ్ళి మరియు అదేవిధంగా మంచి జరిగి అందరికీ న్యాయం జరిగే విధంగా ఉద్యమకారులను ఏ విధంగా పక్క రాష్ట్రాలు ఏ విధంగా గైడ్లైన్స్ పాటించాయో ఆ విధంగా విద్యార్థి ఉద్యమకారులను అదేవిధంగా తెలంగాణలో జరుగుతున్న ప్రతి ఒక్క దివ్యాంగులను గుర్తించి మరియు అందరికీ న్యాయం చేయాలని ఉద్యమకారులందరికీ మరియు న్యాయం చేస్తారని ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.